న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు ఈరోజు మన అంశ ధ్యానము. చదవబడిన లేఖన భాగాల్లో 8 నుండి 15లో లోకములో అనేక రకాలైన చెట్లు ఉన్నాయి. చెట్ల గురించి ఈరోజు మన అంశ ధ్యానం అంటే ట్రీస్, చెట్లు వాటి స్వభావాన్ని బట్టి మానవ జీవితానికి ఎలాగూ మాదిరి చూపిస్తున్నాయి. చెట్లు గమనిస్తే మొట్టమొదట సృష్టిలో మానవుని యొక్క జీవితం ప్రారంభమైంది ఒక తోటలో. జ్ఞాపకం పెట్టుకోవాలా, మానవుని యొక్క జీవితం ప్రారంభమైంది ఒక తోటలో, ఒక చెట్టుతో, ఒక ఫలముతో, పాపముతో, మరణముతో. 5 అంశాలు. తోట ఉంది, దానిలో చెట్టు ఉంది, దాని ఫలం ఉంది. ఆ ఫలము తినడం వల్ల పాపం వచ్చింది, పాపము నుండి మరణం వచ్చింది. ఈ 5 కాదు, ఇంకా 2 కలిస్తే సంపూర్ణం జరిగింది. ఒకటి, యేసు రక్తము విడుదలనిస్తుంది. సిలువను మోసి ఆ చెట్టు నుండి చేయబడ్డ సిలువ కొయ్య, ఆ కొయ్య మీద ప్రభువు ప్రాణం పెట్టి, సిలువ మీద ప్రభువు ప్రాణం పెట్టి తన రక్తము కార్చడం ద్వారా రక్తము, తర్వాత విమోచనము. 7 విషయాలు. మొత్తము బైబిల్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంటది. ఒక తోటతో ప్రారంభమైంది, ఒక చెట్టుతో ప్రారంభమైంది, ఒక ఫలముతో ప్రారంభమైంది, ఒక పాపంతో ప్రారంభమైంది, ఒక మరణంతో ప్రారంభమైంది, ఒక రక్తంతో ప్రారంభమైంది, ఒక విమోచనతో కార్యము ముగించబడింది. ఈ లోకంలో మానవుడు, అక్కడ తోటలో జీవనం ప్రారంభమైంది కదా, భూమి మీద ఉన్న మానవుడు, తోట నుండి నెట్టివేయబడ్డ మానవుడు, భూమి మీద ఉన్న మానవుడు చివరి ప్రయాణం ముగింపు ఎక్కడయ్యంటే సమాధి తోట. సమాధి తోట నుండి ఎక్కడికి వెళుతాయంటే పరదేశి అనేది ఒక తోట, అక్కడికి వెళితే. గమనించండి, తోటతో ప్రారంభమవుతుంది, తోటతో జీవితము ముగించబడుతుంది. రకరకాలైన చెట్లు ఉన్నాయి. ఇందాక మనం చదవని దానిలో దేవదార వృక్షాలు ఉన్నాయి, సరళ వృక్షాలు ఉన్నాయి, గజం చెట్లు ఉన్నాయి, తమాల వృక్షాలు ఉన్నాయి. ఆకాశాన్ని అంటే పెద్ద పెద్దవి ఉన్నాయి, భూమి మీద చిన్నవి ఉన్నాయి. ఈ చదవకుండా మీకు గుర్తుంది కదా, మనం చాలా చూడవసరం లేదు. కానీ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను ఉన్నాడు కదా, చాలాసార్లు చెప్తున్నాం. గిద్యోను శత్రువులకు భయపడి గోధుమలు గానుగ చాట ఉండి గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. అటువంటి గిద్యోనికి దూత ప్రత్యక్షమై అతను నడిపిస్తుంది. అతని తర్వాత అతని కుమారులు, అతనికి భార్య, ఇంకా వేరే భార్యలు ఉండబట్టి 70 మంది కుమారులు అతనికి కలుగుతారు. అంటే భార్యకు గాక ఇంకా మిగతా స్త్రీలకు అతనికి కలిగిన సంతానం చాలా మంది ఉంటారు. అందరూ చంపివేయబడతారు. అబీమెలెకు అనేది అతని భార్యలో వేరొక ఒక స్త్రీ నుండి పుట్టినవాడు. కానీ యోతాము కుమారుడు, యోతాము అనే అతను కుమారుడు అవుతాడు. గమనించండి, ఒకడేమో భార్య ద్వారా వచ్చిన సంతానము, ఇంకొకతను ఉపపత్ని అంటారు కదా, అట్లా వచ్చిన సంతానము. ఆ ఉపపత్నికి వచ్చిన వాళ్ళందరూ బంధువులందరూ కలిసి 70 మంది కుమారులను చంపేపించి ఉపపత్ని కుమారునికి తోడుగా ఉంటారు. యోతామంటాడు, మీరు చేస్తున్న న్యాయమేనా? మీరు చేసే పని న్యాయమేనా? మా బంధువుని మీరు యథార్థత న్యాయము లేకుండా అన్యాయముగా బంధువు వైపు మీరు వెళ్ళారే. రాజు కావలసిన, న్యాయాధిపతి కావలసిన యోతామును మీరు విడిచిపెట్టారు. 70 మంది పిల్లలను రాతి మీద చంపివేయించారు. ఇది మీకు న్యాయమా అని యోతాము అడుగుతూ ఉన్నాడు. అడిగి పారిపోతాడు, చంపేస్తాడేమోనని. అతను చెప్తున్నాడు, చెట్లు మాట్లాడుకో, కానీ చెట్ల స్వభావాన్ని చెప్తూ ఉన్నాడు. 4 రకాలైన చెట్లను మొట్టమొదట ఒలీవ చెట్టుని చూస్తున్నాడు. ఒలీవ చెట్టు ఇక్కడ గమనిస్తే చెట్లు మానవునికి సాదృశ్యంగా ఉన్నాయి. దావీదు అంటాడు 52:8, నేనైతే దేవుని మందిరములోని పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. గమనిస్తే ఒలీవ చెట్టు పచ్చగా ఉందన్నారు. అదే 128:3, నీలో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజన ఫలించుట నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును అనే వాక్యం ఉన్నది. అంటే కీర్తనకారుడు గాని దేనితో పోల్చబడుతున్నారు అంటే చెక్కతో మానవుడిని పోలుస్తున్నాడు. మీకు గుర్తుందా? చూడవలసిన లేదు కానీ మార్కు సువార్త 8:24 ఒకసారి చూస్తాట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బెత్సాయిదాకు వచ్చినప్పుడు
ఒక గుడ్డివాడు ఉంటాడు. చదవమ్మా. అక్కడ బెస్సాయి చెప్తూ ఒక గుడ్డివాడు ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వాడిని కనికబడి వాడిని ఊరి వెలుపలికి తీసుకెళ్లి ఉమ్మి వేసి వారి కన్నుల మీద ఉమ్మి వేసి, ప్రభు మన అడుగుతారు నీకేమైనా కనబడుతుందంటే వాడు ఏమంటాడు, మనుషులు చెట్ల వలె నడుచుతున్నారంటే. గమనించండి, చదవండి అన్నమాట. అంటున్నాడు మనుషులు నీకేమైనా కనిపిస్తుందని ప్రభు అడిగితే, మనుషులు నాకు కనిపిస్తున్నారు. వారు ఎలాగున్నారు? చెట్ల వలె నడుస్తూ ఉన్నారు. చెట్లు ఎక్కడైనా నడుస్తాయా? నడువు. కానీ గొప్ప విషయం ఏంటంటే నడిచే చెట్లు భూమి మీద ఉన్నాయి. నడిచే చెట్లు భూమి మీద ఉన్నాయి. అమెరికా అమెజాన్ ప్రాంతం ఉంది కదా, అమెజాన్ అడవుల్లో వాకింగ్ ట్రీస్ అంటారు. చెట్లు నడుస్తూ ఉంటాయి. అది ఎట్లా ఉంటాయి అంటే సన్నగా ఉంటాయి. వెదురు చెట్లు తెలుసు కదా అందరికి, వెదురు చెట్లు లాగా ఉంటాయి. కానీ పండిన వెదురు ఎట్లా ఉంటుందో అలా పండిన వెదురు బొమ్మ ఉంటది కదా, అట్లా ఆ చెట్లు ఉండి సూర్య కిరణాలు దానికి తాకాల చెట్టుకి. అమెజాన్ లో ఉన్న అడవిలో మంచి ప్రపంచంలో నెంబర్ 1 ఫారెస్ట్ కదా అది. అమెజాన్ అడవుల్లో ఆ చెట్లు సూర్యరశ్మి తాకాల వాటికి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఈ వాకింగ్ ట్రీస్ అంటారు వీటిని. సూర్యరశ్మి తాకపోతే అదేం చేస్తుంటే వేర్లతో సహా లాక్కొని ఇట్లా ఇట్లా నడుచుకుంటది. సూర్యరశ్మి తాకే దగ్గరికి వెళ్తుంది అది. అసలు ఎంత గొప్ప. నేను ఒకసారి ఎన్జీసీ ఛానల్లో చూసినప్పుడు, అప్పుడు అయ్యగారు ఉన్నప్పుడు, ఇప్పుడంటే నాకు పెట్టడం రాదు కానీ అయ్యగారు ఉన్నప్పుడు ఎన్జీసీ ఛానల్ ఎక్కువ చూసేదాన్ని నేను. దాన్ని చూస్తే ఎప్పుడైనా చూసినప్పుడు అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఈ వాక్యమే గుర్తుకొచ్చింది. నేను ఎప్పుడైనా న్యూస్ చూస్తే, టీవీ చూస్తే న్యూస్ చూస్తా, అన్ని ఏ ఛానల్ న్యూసే చూస్తా. న్యూస్ లో జరిగే సంగతులు, బైబుల్లో జరిగే సంగతులు టాలీ చేసుకుంటా. అంటే కరెంట్ అఫైర్స్ అప్డేట్ నేను ఎప్పుడు చూసుకుంటా. నేను మాట విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అవుతుంది. మనుషులు ఎలా ఉన్నారు? వారు చెట్ల వల్ల నడుస్తున్నారు అన్నారు కదా. అమెజాన్ అడవుల్లో సూర్యకిరణాలు తాకటానికి, సూర్యకిరణాలు పడకపోతే ఆ వేర్లు పైకి లేచి పడిపోదు కానీ వేర్లు పైకి లేచి అదేం చేస్తుందంటే అటు నడుచుకుంటా కదలకుండా వెళ్తుంది. ఇట్లా 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 కూడా కదులుకుంటా వెళ్ళి సూర్యకిరణాలు తాకే దగ్గర అది నిలబడుతుంది. ఇక్కడ ఇతను అన్నాడు ఈ గుడ్డివాడు, అయ్యా మనుషులు నీకేమైనా కనిపిస్తుందంటే, నాకు మనుషులు కనిపిస్తున్నారు. వారు ఎలాగున్నారయ్య అంటే చెట్ల వల్లే నడుస్తూ ఉన్నారంటే, మనకి ఇవి తెలియనప్పుడు చెట్టు నడుస్తాయా అని అనుకున్నాం. కానీ ఇవి తెలిసినప్పుడు చెట్లు కూడా నడిచే చెట్లు ఉన్నాయి, వాకింగ్ ట్రీస్ ఉన్నాయని తెలుస్తుంది. ప్రియ సంగమా, మరి ఇక్కడ చెప్పబడిన అంశంలో చెట్టు మానవునికి సాదృశ్యంగా ఉంది. దావీదు కూడా అన్నాడు కదా, నేనైతే ఒలీవ చెట్టుతో పోల్చబడ్డా, మందిరములోని ఒలీవ చెట్టుతో. నా పిల్లలైతే ద్రాక్షవల్లి వలె ఉంటారు. నా భార్య భోజన బల చుట్టూ పిల్లలు నేను భార్య ఫలించు ద్రాక్ష వలె ఉన్నారు, భోజన బల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారని అన్నారు కదా. ఆ చెట్టులో ప్రత్యేకత మానవ జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తుంది? ఆ చెట్ల నుండి మనం ఏమి నేర్చుకోవాలా? ఎందుకంటే సృష్టి క్రమము ముందుకు సాగిందే చెట్టు నుండి. ఏం నేర్చుకుంటే మొట్టమొదట బైబిల్లో చెప్పబడ్డ చెట్టు ఏమిటంటే ఒలీవ ట్రీ, ఒలీవ చెట్టు. ఆది కాండము చూడండి ఒకసారి. ఆది కాండము 8వ అధ్యాయము 9వ వచనం 10, 12 వచనాలు చదవండి. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నుండి అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకునేను. అతడు మరి 7 దినములు తాని మరలా నల్లపారంను ఓడలోకి వెలుపలికి విడిపించాను. సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండేను. గమనిస్తే జలప్రళయం వచ్చింది కదా. దేవుడు అన్ని చెట్లను ఏదైనా తోటలో చేశాడు. భూమి మీద అన్ని వచ్చినాయి. జలప్రళయం వచ్చింది. ఎన్ని రోజులు జలప్రళయం అంటే 370 రోజులని పండితులు లెక్క పెట్టారు. 370 రోజులు అని పండితులు లెక్క పెట్టారు. 370 రోజులు. గమనించండి ప్రియ సంగమా, పైన ఏమీ కనిపించకుండా నిత్యము వర్షము వర్షము వర్షము. వర్షము కాదు, ప్రళయము. ప్రళయం వచ్చినప్పుడు ఆ ప్రళయంలో ఎటు దిగి కిందకి ఎక్కడికైనా వేరే చోటికి వెళ్ళగలమా? దిగి వెళ్ళలేము. ఎవరైనా వేరే మనిషి కనిపిస్తున్నారా? మనిషి కనిపించలేదు. మనిషి కనిపించడు. నరులున్న వారిని చూడలేదు. ఓడలో ఉన్నాయి మాత్రమే ఉన్నాయి. గమనిస్తే
పావురాన్ని వదిలారు, ఒక నల్ల పావురాన్ని వదిలారు. 3 దఫాలుగా విడవటమైంది. ఈ వారం వదిలితే అది మళ్ళా వెనక్కి వచ్చింది. 2వ వారం 7 రోజులకు మళ్ళా వదిలితే సాయంకాలం వస్తూ ఒక ఒలీవ కొమ్మ తుంపబడిన నోట గరుచుకొచ్చింది. మళ్ళా తాళి వారం ఆగి విడిచిపెడితే మళ్ళీ అది రాలేదు. గమనించండి, పావురం పరిశుద్ధంగా ఉంటేనే ఉంటది, రోతగా ఉంటే ఉండదు. ఎప్పుడైనా మీరు గమనించారా పావురం రెక్కలు ఎట్లా కొట్టుకుంటుందో? పావురము దాని రెక్కలు ఇట్లాగా గ్రద్దలాగా చాపి వెళ్ళదు. దాని రెక్కలు కిందకి ఇట్ట కాళ్ళ దగ్గర కొట్టుకుని మళ్ళీ అదే రెక్కలు 2 పైన కెరూబు వలె 2 రెక్కలు పైన కొట్టుకుంటది. కింద ఇట్లా కోలాటం ఆడేవాళ్ళు కింద ఒక కోలాటము పైన ఒకటి వేస్తారు కదా, అలా కింద 2 రెక్కలు కట్టుకుని పైన మళ్ళీ 2 రెక్కలు కొడతా ఉంటది. అలా రెక్కలు టపటపలు ఆడిస్తుంది. పావురము మురికి ఉంటే ఉండదు, మురికి నీళ్లు తాగదు, శుద్ధిగా ఉంటది. ఆ పావురము మురికి ఉన్నప్పుడు ఉండకుండా లోనికి వచ్చేసింది ఓడలోకి. మళ్ళా అది 2వసారి వెళ్ళినప్పుడు ఒలీవ ఆకు, అన్ని చెట్లు చచ్చిపోతాయి కానీ ఒలీవ చెట్టుకి తొందరగా మరణం అనేది లేదు. తొందర కాదు, మరణము తక్కువ. దానికి కొట్టివేసి కాల్చివేస్తే తప్ప మరణము తక్కువ. గమనించారా? 2000 యేసుక్రీస్తు ప్రభు వారు ఒలీవ తోటలో కూర్చొని ఉన్నారు కదా. అప్పటి కాలంలో ఉన్న చెట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయని సైంటిస్టులు చెప్తారు. 2000 సంవత్సరాల నుండి. అంటే ఒలీవ చెట్టు స్వభావం ఎలా ఉంటది అంటే పచ్చగా ఉంటది. ఒలీవ చెట్టు స్వభావం ఎలా ఉంటది అంటే పచ్చగా ఉంటది. 2 మరణము లేకుండా ఉంటది. మరణం లేకుండా ఉంటది. అది ఎక్కువ యెరూషలేము సిరియా ప్రాంతాల్లో ఎక్కువ కొండల మీద పెరుగుతూ ఉంటది. దావీదు కూడా దాన్ని పోల్చుకున్నాడు కదా. ఇది మనకి ఏం చేస్తుంది అంటే నల్ల పావురము తుంచి తీసుకొని వచ్చింది కదా ఒలీవ ఆ కొమ్మని, నిరీక్షణను మనకు చూపిస్తా ఉంది. ఒలీవ చెట్టు వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నామా అంటే మనం కష్టాల్లో ఉంటాం, మనం అనారోగ్యంలో ఉంటాం, మన బాధల్లో ఉంటాం, మనం అప్పుల్లో ఉంటాం, మనం శోధనలో ఉంటాం. ఎవరైనా అప్పులు ఉన్న వాళ్ళు మనం ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తా ఉంటే అప్పులు ఇచ్చిన వాడు ఎదురు నిలబడితే వాక్యం చెప్పగలమా? చెప్పలేము. మనం ప్రార్థన చేసుకుంటా ఉంటాం, అప్పులు వచ్చిన వాళ్ళు ఇంటి ఎదురుగా నిలబడితే మనం ప్రార్థన చేసుకోగలమా? చేసుకోగలం. ప్రశాంతత ఉండదు, చేసుకోగలం. సమాధానం ఉండదు, తెలియని కలవరము, ఏమైపోయిద్దో పరువు పోయిద్దో అన్న భయము, ఏమంటారో అన్న భయము, అది తీరే వరకు కలవరము హృదయంలో ఉంటుంది. కానీ ఒలీవ చెట్టు మనకేం చెప్తుందంటే నువ్వు భయపడవద్దు, నీవు కృంగిపోవద్దు, నువ్వు నిరాశ పడవద్దు, ధైర్యం కలిగి ఉండు. ఎందుకయ్యంటే సృష్టి మొత్తంలో నీ యొక్క కుటుంబమే ఉన్నది నోవాహు. సృష్టి మొత్తంలో జనమనేవారే లేరు నోవాహు. కానీ నిరీక్షణ కలిగి నీవు ఉన్నావు కదా. నీ నిరీక్షణ నిన్నేం చేస్తుంది? ఒడ్డుకి చేరుస్తుంది. ఒడ్డుకు చేర్చిందా? కాదు, కొండ మీదకి చేర్చింది. భూమి మీదకి చేర్చింది, కొండ మీదకి చేర్చింది. ఆరారాతు పర్వతం మీదకి ఓడను చేర్చింది. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, నిరాశపడకు. ఎందుకయ్యా అంటే నీ పక్షాన ఎవరు నిలబడ్డాడు? దేవుడు నిలవబడ్డాడు. నీ పక్షాన దేవుడు నిలవబడ్డాడు. ఒలీవ చెట్టు స్వభావం ఎలాగుంటదయ్యా అంటే అది పచ్చగా ఉంటది. 1. 2 వెడల్పయ్యి లోన్ ఎట్లా ఉంటది? బోల్డ్గా, అంటే గుల్లగా ఉందంటారు కదా, బోల్డ్గా ఉంటది. బుడిపిలుగా ఉంటది. బోల్డ్గా మనం కూడా బోల్డ్గా ఉన్నట్టుండ. మన ఏమీ లేదు మన హృదయంలో, ఒక్క ప్రభువుకే చోటు ఉండాలి. అది చచ్చిపోయినట్టే ఉంటది కానీ చనిపోదు. ఎక్కడో దాని వేరులో జీవం ఉంటది. బుడిపిలు ఉంటాయి, ముడులు ఉన్నట్టుంటాయి. మన జీవితంలో కూడా సమస్యలనే ముడులు ఉంటాయి. కానీ ఆ ముడులు ఉన్న ఆ ముడులలో నుండి జీవం కలిగి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నేను నీ తండ్రిని కదా, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు కదా. గమనించండి, పాలస్తీనా ప్రతి గ్రామానికి దగ్గరగా ఉంటుందండి ఈ చెట్టు. ప్రతి గ్రామానికి దగ్గరగా ఉంటుంది. దీని పువ్వులు గుత్తులుగా తెల్లగా ఉంటాయి. ఆ పూలు వచ్చి అవి రాలిపోయిన తర్వాత నిలువుగా నిలబడే చిన్న సైజు కాయలుగా ఉంటాయి. గ్రీన్ కలర్ లో ఉంటాయి అవి. తర్వాత బాగా అది పండినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే నల్లగా వస్తుంది కాయ. మామూలుగా ఉంటే గ్రీన్ గా ఉంటది. పండిన తర్వాత నల్లగా వచ్చి, నల్లగా ఉన్నప్పుడు నిండా నూనె ఉన్నట్టు పొడవాటి వెదురు కర్రతో దాన్ని రాలగొడతారు. గమనించండి, ప్రతి దాని దగ్గర గానుగులు ఉంటాయి ఒలీవ తోటలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గానుగ దగ్గర కూర్చొని ప్రార్థన చేశారు కదా. ఒలీవ తోటలో గెత్సేమని వనంలో ప్రార్థన చేశారు కదా. యోబు అంటాడు 15:33 ఒకసారి చూడండి. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును, ఒలీవ చెట్టు పువ్వులు రాల్చున్నట్లు ఆయన వారిని రాల్చును. చాలు. ఇక్కడ గమనిస్తే
ఒలివ చెట్టు పూలు రాలిపోయిన తర్వాత, తెల్లని పూలు రాలిపోయిన తర్వాత, గుత్తులు గుత్తులు రాలిపోయిన తర్వాత ఒలివ కాయలు వస్తాయి. యూదులు ఆహారంలో ఏం చేస్తారు తెలుసా? ఉప్పులో ఊరబెడతారు. చేపను ఊరబెట్టినట్టు ఉప్పులో కాయలను ఊరబెట్టి ఆహారం తీసుకునేటప్పుడు ఆ కాయను తీసుకుంటారు. చాలా ఆరోగ్యం. ఇది నూనె వస్తుంది. గానుగులో నుండి నూనె తీస్తారు. మొదట తీసినప్పుడు అది ఎలా వస్తుందో తెలుసా? రక్తవర్ణములో వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒలివ నూనె తీసినప్పుడు ఎర్రగా రక్తవర్ణ, 2 గానుగులు ఉంటాయి. ఒక గానుగులో తీసినప్పుడు అది ఎర్రగా రక్తవర్ణములో వస్తుంది. దాని నుండి మళ్ళీ 2వ గానుగులో తీసుకొచ్చినప్పుడు అప్పుడు నూనె కలర్లోకి వస్తాయి. ఎండలో వేరే నూనె పెడితే ఆ నూనె ఆవిరైపోయింది. కానీ ఈ నూనె ఆవిరి కాదు. దీనిలో 0 ఫ్యాట్ ఉంటుంది. దీనిలో చాలా శ్రేష్టమైంది, ఆరోగ్యకరమైంది. చాలా మందికి కాల్షియం లోపం వల్ల కానీ దేని వల్ల కానీ ఈ గోర్లు ఇరిగిపోతాయి కదా. ఇది మంచి టిప్. గోర్లు ఇరిగిపోతాయి, ఊరికి ఇలా అనగానే పెళుసుగా ఇరిగిపోతాయి. కానీ ఒలివ ఆయిల్లో గోళ్ళు ముంచి దాన్ని మసాజ్లా చేస్తే గట్టి పడతాయి. చాలా శ్రేష్టమైంది ఒలివది. ఇది ఇక్కడ బైబిల్లో ఉదాహరణకి ఇచ్చాడంటే, మొట్టమొదట నిరీక్షణకు ఇది గుర్తు. నోవహు కాలంలో నువ్వు భయపడవద్దు, 370 రోజులైనా భూమి మీద ఒలీవ చెట్టు బ్రతికి ఉంది, మీరు కూడా బ్రతుకుతారు అంటానికి నిరీక్షణకు గుర్తు. 2 సమాధానానికి గుర్తు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే భోజనం అందరం కలిసి కూర్చుని భోజనం చేయటం ఎంత సంతోషము. సమాధానం ఉంటేనే చేస్తాం. సమాధానం లేకపోతే ఎవరంతటి వాళ్ళు భోజనము చేసేస్తారు. సమాధానానికి గుర్తు. అంతేకాదు, ఇంకా సమాధానానికి గుర్తు. అంతేకాదు, ఇక్కడ ఒక మాట ఉండదు చూడండి. న్యాయాధిపతుల్లో 9:9 పదవిని నిరాకరించిందంటే ఒలీవ చెట్టు. పదవిని చాలా మంది లోకములో గాని, సంఘములో గాని, ఆఫీసుల్లో గాని అధికారాలను కోరుకుంటూ ఉంటారు కదా. ఒలీవ చెట్టుని అన్నారంట, నీవు అన్ని చెట్లు వచ్చి నీవు రాజుగా ఉండకూడదా? మమ్మల్ని చెట్లను ఏలకూడదా? ఇప్పుడు జంతువుల్లో సింహాన్ని రాజు అంటారు కదా, కూరగాయల్లో వంకాయని రాజు అంటారు కదా, ఫ్రూట్స్ లో మ్యాంగోని రాజు అంటారు కదా, చెట్లలో ఒలీవని రాజుగా అంటే అదంటుందంట మానవులకు దేవునికి. చదవండి మా మాట అక్కడ. మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టుని అడుగగా ఒలివ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో. నువ్వు రాజుగా కావాలన్నా, నువ్వు ప్రవక్తగా కావాలన్నా, నువ్వు నిన్ను అభిషేకించి సన్మానించాలా. యూదులు ఇంటికి రాగానే కాళ్ళు కడిగిన తర్వాత సుగంధము లేదా నూనెను తలకు రాస్తారు కదా, ఈ ఒలివ నూనెను రాస్తారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఒలివ చెట్టు పచ్చగా ఉంటది, ఒలివ చెట్టు బోల్డ్గా ఉంటది, ఒలివ చెట్టు ముడులతో ఉంటది. అది నిరీక్షణకు, నువ్వు కృంగిపోవద్దు అని నిరీక్షణకు ధైర్యాన్ని ఇస్తుంది. అది ఏం చేస్తుందంటే సమాధానానికి గుర్తుగా ఉంటది. ఇంకా అది ఏం చేస్తుంటే పదవిని నిరాకరించి దేవునికి మానవునికి ఉపయోగపడటానికి ఇష్టపడింది. దేవునికి మనం ఎలా ఉంటాము? మనం దేవునికి ఉపయోగపడుతున్నామా? ఇతరులకు ఉపయోగపడుతున్నామా? ఒక చెట్టు, నోరు లేని చెట్టు అంటుంది, నేను దేవునికి మానవుని అభిషేకించడానికి ఉపయోగపడకుండా నేను రాజుగా ఉండి అటు ఇటు పోగాల. మా భూమి మీద ఉన్నప్పుడు మన జీవితము దేవునికి ఉపయోగపడకపోతే ప్రయోజనమేమి? మన జీవితము ఇతరులకు ఉపయోగపడకపోతే ప్రయోజనమేమి? ఒలీవ చెట్టు మనకి నేర్పిస్తా ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి, నువ్వు సమాధానంగా ఉండు. అశాంతి నీలో ఉండొద్దు, సమాధానంగా ఉండు. నువ్వు పదవి కాదు కోరవలసింది, ఫలితాన్ని కోరాలా. నువ్వు పదవి కోరవద్దు, ఫలము రావాలా నీలో. ఫలము లేకుండా నువ్వు పదవి కోరితే దేవుడు ఇస్తాడా? మనం పని మనం చేస్తా ఉంటే దేవుడు మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఇంకా ఇదేం చేస్తుంటే పరదేశులను పోషించిందంట. ద్వితీయోపదేశకాండం 24:20-21 వచనాల్లో పరిగా ఏరుకునేటప్పుడు ఒలీవ కాయలు రాలుపుతారు కదా. రాలిపిన తర్వాత అవన్నీ దొల్లగొట్టుకొని తీసుకువెళ్ళిపోయిన తర్వాత కొన్ని కాయలు కింద పడతాయి కదా. పరిగా ఏరటమంటారు కదా, కోత కోసిన తర్వాత మిగిలిపోయిందని. అది పరదేశులు, విధవరాళ్ళు, అనాథలు ఏరుకోవడానికి, ఇతర దేశాలు వెళ్ళి బ్రతకడానికి ఉన్నప్పుడు, ఏమి ఆధారం లేకుండా ఉన్నప్పుడు వారిని ఏరుకోవడానికి ఒలీవ కాయలు విడిచిపెడతారంట. అంటే పరదేశులను పోషించడానికి ఒలీవ కాయల తోటలో ఏరుకొని అవన్నీ సమకూర్చుకొని వాళ్ళు సంతకు వెళ్ళి అమ్ముకొని జీవనాన్ని సాగిస్తారంట. అంటే ఒలీవ ఏం చేస్తుంది? పరదేశులను కూడా పోషిస్తుంది.
ఇంకోటి ఏముందంటే లూకాసు వార్త 22:43 ఒక మాట ఉంటుంది, చదవండి. 22:43 ఇక్కడ గమనిస్తే ఆయన బలపరిచిందని ఉన్నదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారు అప్పుడు? ఒలీవల తోటలో గెస్సేమనే వనములో. గెస్సేమ అంటే గానుగ అని అర్థం అని చెప్పుకున్నాము. ఆ వనం ఏమిటాయి అంటే ఒలీవల వనము. అక్కడ 2 గానుగులు ఉంటాయి అని మనం చెప్పుకున్నాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన చెమట రక్తముగా మారినంతగా ఆయన పెండబడుతూ ఉంటే అక్కడ ఎవరొచ్చి ఆయన ఆదరించారా అంటే దూత వచ్చి ఆయన్ని బలపరిచింది. ఒలీవ చెట్టు ద్వారా మనకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది, నువ్వు నిరాశ పడవద్దు, నీవు నిరీక్షణ కలిగి ఉండు. నీవు గొడవ పడవద్దు, నువ్వు సమాధానము కలిగి ఉండు. నీవు పదవి కోరవద్దు, నువ్వు మానవులకి దేవునికి ఉపయోగపడి ఫలములివ్వు. పదవి వద్దు, ఫలములివ్వు. 3వది. 4వది, పరదేశులను పోషించే చెట్టుగా ఉంది. 5వది, యేసుక్రీస్తు బాధలో ఉన్నప్పుడు ఆదరించి బలపరిచింది ఆ ఒలీవల వరము. ఆదరించి బలపరిచింది. ప్రియ సంగమా, మనం ఎలాగుండాలి అంటే సహవాసములో ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలా. ఒలీవ చెట్టు వలె నువ్వు పచ్చగా ఉండాలా. నీవు నీ కుటుంబము జీవితాంతము లాంగ్ లైఫ్, పచ్చదనము కలిగి సారము కలిగి జీవిత కాలము సౌందర్యము గల చెట్టు అని కూడా దీన్ని అంటారు. ఎంత అందంగా ఉంటాయో ఆకులు, ఎంత అందంగా ఉంటాయో. ప్రియ సంగమా, ఒలీవ చెట్టు ద్వారా చెప్తున్నాడు, ఈరోజు నీ జీవితంలో, ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు నీ సంఘంలో శోధన వచ్చిందేమో. ఆ శోధన ప్రభువు దగ్గర కుమ్మరించు. ఆ శోధనను గానుగులో పిండటానికి ఉపయోగించు. ఆ శోధన గానుగులో పిండబడుతుంది. ఆ ఫలితం నీకేమవుతుంది తెలుసా? నీ కొరకు ప్రభువు గానుగులో పిండబడుతున్నాడు కదా. నేను బాధను అనుభవిస్తున్నా, నీకు బాధ లేకుండా చేస్తున్నా. నేను రక్తము చిందిస్తున్నా, నీ రక్తము చిందించబడవలసిన పని లేదు. నేను నిరాశ పడినప్పుడు దూత నన్ను బలపరిచింది, నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏ స్థితిలో కూడా ఆశను కోల్పోకూడదు, నిరీక్షణ కలిగి మనము ఉండాలి. ఏ స్థితి ఉన్నా సరే, ఏ స్థితిలో. ఒక మాట ఉంది రోమపత్రికలో, ఒక మాట చూడండి, 8వ అధ్యాయము 31 చదవండి, చాలా బాగుంటది. ఇట్లుండగా ఏమందము, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షములుండగా మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమార్ని మనకు అనుగ్రహించడానికి వెనుతీయక అద్భుత కార్యం మన కొరకు చేస్తే మనం దేని నిమిత్తము? నీ కొరకు ప్రాణం పెట్టేవారు లేరనా? నీ కొరకు విజ్ఞాపన చేసేవారు లేరనా? నీ కొరకు నిన్ను రక్షణ ఇవ్వడానికి వచ్చేవారు లేరనా? నీ చెయ్యి పట్టుకుని ఆదరించేవారు లేరనా? నువ్వు పచ్చగా ఉంటే, నేను పచ్చదనం కలిగి, నువ్వు ఎండిపోతుంటే పచ్చదనం కలిగి నీటి ఊట నాటబడే చెట్టు వలె నిన్ను చేయడానికి ఉంటే దేవుడు నీకు లేడనే. దేని కొరకు? చదువు, లాస్ట్ లో ఒక మాట్లాడు, చదువు. నీవు నా బిడ్డవి, నేను నీ పక్షాన ఉన్నాను. నీవు నా పక్షాన ఉండగా, నేను నీ పక్షాన ఉండగా నీ మీద నేరం మోపే అపవాది ఎవరు? దేవుని ప్రేమ నుండి, లాస్ట్ లో ఒక మాట, దేవుని ప్రేమ నుండి, క్రీస్తు ప్రేమ నుండి, నీ దేవుని ప్రేమ నుండి, నీ కొరకు ప్రాణం పెట్టిన మన దేవుని ప్రేమ నుండి నిన్ను ఎడబాపేది ఎవరు? కరువైన, ఖడ్గమైన, యుద్ధమైన, లేమి అయినా, ఈ మరణమైన ఏదైనా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపిద్దా? నీకు రోగం వచ్చి నువ్వు మంచంలో ఉంటే, ప్రభువా నీవే నాకు దిక్కయ్యా, బ్రతికానా నీ కోసమే, చనిపోయానా నీ వద్దకే అనంటే, అది నిన్ను దేవుని నుండి వేరు చేయగలిగిందా? ఈ లోకము నుండి మరణం వేరు చేయవచ్చు, కానీ దేవుడికి దగ్గరగా చేస్తుంది. ఖడ్గమైతే నిన్నేం చేస్తుంది? కరువు నిన్నేం చేస్తుంది? ఆపద నిన్నేం చేస్తుంది? అప్పు నిన్నేం చేస్తుంది? యుద్ధం నిన్నేం చేస్తుంది? నీ పక్షమే ఉన్నాడు, దేవుడు నిలబడి ఉన్నాడు. నేను నీ పక్షమునుండగా, నేను నీ కొరకు విజ్ఞాపన చేయగా, నా నుండి నిన్ను వేరుపరచేది ఏమిటి? దేవుడి నుండి నిన్ను ఏది వేరుపరుస్తుంది? భూమి మీద ఉన్న శ్రమలన్నిటిలో మనకు ఒక్కడికే శ్రమలు ఉన్నాయా? మనం టాలీ చేసుకోవాలి.
కావాలంటే మనకున్న శ్రమలు మనకే ఉన్నాయా, ఇంకెవరికి లేవా భూమి మీద అని అంటే ఎవరికి లేకుండా ఉన్నాయా? మన శ్రమల కంటే అసలు కోటాను కోట్లు యుద్ధం దగ్గరికి వెళితే పసిపిల్లలు ఆహారం కొరకు చిప్పలు పట్టుకొని అడుక్కుంటున్నారు. తల్లి లేక, తండ్రి లేక, కుటుంబము నా అనేది ఏది లేక వారి యుద్ధం ఎంత. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, గాజా అవి యుద్ధాలు చూస్తున్నాం కదా, మనకి తెలిసి ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా ఎంత ఘోరము. చిన్న పిల్లలు కుటుంబంతో ఉన్నారు, కుటుంబం అంతా పోయింది. పసిపిల్లలు ఎవరో సంవత్సరం లోపు ఉన్న పిల్లలు, తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఆహారం ఎలా తినాలో తెలియదు. అంత ఘోరమైన స్థితిలో ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం మా చెల్లి ఒక మాట చెప్పింది, స్కూల్ నిమిత్తం క్యాన్వాసింగ్కి వెళ్తారు కదా, ఒక ట్రైబ్ లాంటి ఒక నామడిక్ పీపుల్, సంచార జాతులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ ఒక చోటే ఉంటారంట. వాళ్ళ స్కూల్ హెచ్ఎం టీచర్, నలుగురు టీచర్లు వెళ్తే లాస్ట్ రోజు వాళ్ళను చూస్తే ఒకలాంటి దుర్గంధంగా వాసన వస్తున్నారు. శుభ్రత లేదు, సరైన ఇళ్ళు లేవు, సరైన వస్త్రం లేదు, ఏదో చేసుకుని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. మీరు స్కూల్లో జాయిన్ చేయండి అని అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి వాళ్ళని చూస్తుంటే నేను ఎంత ప్రార్థన చేసుకున్నానో చెప్పలేనక్క అని చెప్పింది. ఎంత ప్రార్థన చేసుకున్నా, దేవా మమ్మల్ని స్థితిలో ఉంచినందుకు నీకు లెక్కించలేని స్తోత్రాలయ్యా, లెక్కించలేని స్తోత్రాలయ్యా అని వాళ్ళని చూస్తే మనం ఏ స్థితిలో ఉన్నాము, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడు. వారికి లేని వాళ్ళేం కాదు, కానీ ఆ జాతి, ఆ సంచార జాతి యొక్క వాళ్ళ జీవన విధానం అది అంత ఘోరంగా ఉన్నారు. మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడు? యుద్ధము నుండి, కరువు నుండి, ఖడ్గము నుండి, శోధన నుండి వాటి నుండి తప్పించి మన కుటుంబాలను కాపాడుతున్నారు. చిన్నపాటి శోధనలు వస్తే రాకమానవు కదా, శరీరం రక్తం మాంసం అన్నాక అనారోగ్యం రాకమాంద కదా, కుటుంబంలో మరణం రాకమాంద కదా, ఇల్లు అన్నాక, కుటుంబం అన్నాక అప్పు ఉండక మాంద కదా, అవన్నీ దేవుడు తీర్చక మానాడు కదా. మన పక్షము ఉండగా ఒలీవ చెట్టు వలె నువ్వు పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. రెండవది చూద్దాం. రెండవది అంజూరపు చెట్టు, మొదటిది ఒలీవ చెట్టు. అంజూరపు చెట్టు గమనించినట్టయితే ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, ఇక్కడ మన భారతదేశంలో టేకు చెట్లు చూసాం కదా, టేకు చెట్టు మోడల్లోనే అది అంజూరపు చెట్టు ఉన్నది. ఆకులు అలా ఆ రకంగానే కలిగి ఉంటాయి. అంజూరపు చెట్టు యోగా జనాంగానికి సాదృశ్యంగా ఉంది. ఒక ద్రాక్ష వనములు అంజూరపు చెట్టు నాటాన అంటున్నాడు దేవుడు ప్రభు. అంజూరపు చెట్టు నాట యోగా జనాంగానికి సాదృశ్యంగా ఉంది. అంజూరపు చెట్టు వేరున గొడ్డలు పెట్టబడింది, అంటే నరికి వేయటానికి, పడిపోవటానికి సాదృశ్యంగా ఉందని ప్రభు వారు చెప్తున్నారు. మీకు గుర్తుందా, పరిశుద్ధ వారంలో, లెంట్లో పరిశుద్ధ వారంలో యేసుక్రీస్తు ప్రభు వారు మట్టలాది వారు అయిపోయి బేతనియాకు వెళ్ళి తిరిగి తెల్లవారి వస్తూ ఉన్నప్పుడు ఆకలి కొని రోడ్డు ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసినప్పుడు, మత్తయి సువార్త 20 అంజూరపు చెట్టును చూసినప్పుడు రోడ్డు ప్రక్కన ఉంది, అందరినీ ఆకర్షిస్తుంది, నిండా ఆకులతో ఉంది. ఆకులు ఉన్నప్పుడు ఆకుల కింద ఖచ్చితంగా కాయలు ఉండాలా, కానీ ఆకులు ఉన్నాయి. ఈ చెట్టు గమనిస్తే ఆకులు ఎట్లా ఉన్నాయంటే ఆచారానికి గుర్తుగా ఉన్నది, ఫలాలు క్రియలకు గుర్తుగా ఉన్నాయి. ఆకులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, కానీ క్రియలు లేవు. ఆకులు ఉన్నాయి, క్రియలు లేవు. ఇక్కడ గమనిస్తే ఫలాలు లేకుండా ఇది వేషధారణకు గుర్తుగా ఉన్నది. ఇది ఎండిపోయి చెట్టు ఉదయకాల సమయంలో బాగున్నది, దేవుడు శపించగా అది ఎండిపోయింది. ప్రియ సంగమా, అది ఎండిపోయింది. గమనిస్తే ఇది 2 రకాలైన ఫలాలు ఇస్తుందని మనం చెప్పుకున్నాం. 2 రకాలైన ఫలాలు ఇస్తాయి. ఒకటి నిండు ఆకులు ఉన్నప్పుడు వచ్చేది ఒక రకమైన ఫలము, రెండవది ఆకులు రాలిపోయిన తర్వాత వచ్చేది ఒక ఫలము. ఆ ఫలాన్ని ఏం చేస్తారు అంటే ఎండబెడతారు. ఇప్పుడు మనం డ్రై అంజీర్ తీసుకుంటాం కదా, డ్రై ఫ్రూట్ అంజీర్ తీసుకుంటాం కదా, అది చాలా ఖరీదైంది, నిలువ ఉండేది ఖరీదైంది చాలా. వక్కాడ అంటే ఈ దండతో గుచ్చుతారు. వక్కాడ తింటే 2 బాటిల్స్ బ్లడ్ ఎక్కించినంత బ్లడ్ ని అది ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ ని ఎక్కువ చేస్తుంది మంచిగా. అంటే ప్రియ సంగమా, అంజూరపు చెట్టు దేనికి గుర్తుంది అంటే అంజూరపు చెట్టు సిగ్గును కప్పడానికి గుర్తుగా ఉంది, పాపాన్ని కప్పడానికి గుర్తుగా ఉన్నది. అంజూరపు ఆకులు మొదట అనుకున్నాం కదా, ఏదైనా తోటలో ఆదాము వారు తినవద్దన్న పండు తిని పాపం చేసినప్పుడు చెట్టు వెనక దాక్కున్నప్పుడు వారు అంజూరపు ఆకులు కచ్చడాలుగా చేసుకుని వారు దిగంబరత్వాన్ని కప్పుకున్నారు, అంటే సిగ్గును కప్పుకున్నారు, పాపాన్ని కప్పుకున్నారు. అంజూరపు చెట్టు ఇంకా ఏం చేస్తాయి అంటే
దాని ఫలములు స్వస్థతనిస్తాయి, ఆరోగ్యాన్ని. అంజూరపు చెట్టు ఆకులు సిగ్గును కప్పినాయి, పాపాన్ని కప్పినాయి. దాని ఆకులు నీటిలో ఉడకబెట్టి గడ్డలు వచ్చినప్పుడు గడ్డల మీద కడితే, నూరి కడితే గడ్డలు పగిలిపోయి స్వస్థత వస్తాయి. అంతేకాదు అంజూరపు పండ్లు ఉంటాయి, నీటిలో ఉడకబెట్టి ముద్ద చేసి దాన్ని క్యాన్సర్ లాంటి వాటి మీద కూడా, గడ్డల మీద కూడా అప్పటి రోజులు, ఇప్పుడంటే వైద్యం వచ్చింది, క్యాన్సర్ అప్పుడు లేదు కదా. అప్పుడు వైద్య ఔషధంగా పండిన అంజూరపు పండ్లు ముద్ద ఉడకబెట్టి, నీటిలో ఉడకబెట్టి దాన్ని తీసి ముద్ద చేసి ఆ గడ్డ మీద, గాయం మీద కట్టేవాళ్ళు. అంజూరం చెట్టు నీకేం తెలియజేస్తున్నాయా అంటే, అంజూరపు చెట్టు నీకు నీ సిగ్గుని, నీ పాపాన్ని కప్పుతుంది. ఆకులు. అంజూరపు చెట్టు పండు నీకేం చేస్తుంది అంటే, నీకు గాయాలను, నీకు రోగాన్ని మాన్పడానికి ఔషధంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు, నేను మంచి యోగా జనంగానే మంచి అంజూరపు చెట్టు వలె నేను నాటాను, కానీ మీరు ఫలములు ఫలించని వేషధారణతో కూడిన అంజూరపు చెట్టు వలె ఉన్నారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మనము అంజూరపు చెట్టు వలె ఉండాలి, కానీ ఫలములు ఫలించే అంజూరపు చెట్టు వలె మనము ఉండాలి. తొందరగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి, మూడవ చూద్దాం చూడండి. ద్రాక్ష చెట్టు. యేసుక్రీస్తు ప్రభు వారిని, నేను రెఫరెన్స్ కూడా ఎక్కువ చెప్పట్లా. మొదటిది ఒలీవ చెట్టు, రెండవది అంజూరపు చెట్టు, మూడవది ద్రాక్ష చెట్టు. గమనిస్తే యోహాను సువార్త 15:1 చూడవలసిన లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇశ్రాయేలు జనాంగానికి ఈ ద్రాక్ష వనము ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథంలో 5:7 అంటాడు కదా, ఐగుప్తు దేశములో నుండి నిక్కమైన ద్రాక్షావళిని తీసుకొచ్చి నేను యోర్దానులు అంటే వాగ్దాన దేశంలో నాటాను, మీరు మంచి ఫలములు ఫలించకుండా కారు ద్రాక్ష ఫలిస్తున్నారని చెప్తూ ఉన్నాడు. ద్రాక్ష తోట, ద్రాక్ష పూత గమనిస్తే వీటిని ఎవరు పాడు చేస్తున్నారయ్యా అంటే, నక్కలు, గుంట నక్కలు పాడు చేస్తున్నాయి. ఈ ద్రాక్ష వనము దేనికి మాదిరిగా ఉంది అంటే, సంఘానికి మాదిరిగా ఉంది. ద్రాక్ష వనము సంఘానికి మాదిరిగా ఉంది. ద్రాక్ష రసము ప్రభువు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నది. గమనిస్తే ప్రియ సంగమా, ద్రాక్ష వనమేమో దేవుని సంఘానికి మాదిరిగా ఉంది, ద్రాక్ష రసమేమో యేసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి సాదృశ్యంగా ఉంది. అందుకని అంటారు కదా, ఆదికాండము 49వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 49:11 ద్రాక్షావల్లికి యోధా ఎక్కడ కట్టాడు? యోధా తన ద్రాక్షావల్లికి గాడిదని అని ఉంటది కదా. యోధా అంటే స్తుతి. యూదుల్లో నుండి రక్షణ రావాలా. ద్రాక్షావళి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. గాడిదని ఎక్కడ కట్టారు? ద్రాక్షావళికి యేసుక్రీస్తు ప్రభు. అసలు ఎంత మర్మముందో ఇక్కడ తెలుసా? గాడిద యేసుక్రీస్తు ప్రభు వారిచి గాడిదని ఎక్కారు కదా, కట్టబడిన గాడిదను విప్పారు. ఎక్కడ కట్టబడింది గాడిద? ఆదికాండములో 49వ అధ్యాయంలో యాకోబు ద్వారా ద్రాక్షావల్లికి, అంటే యేసు ద్రాక్షావల్లిని నేను తీగల మీదనే, యోహాను సువార్త 15:1 ఉంది కదా, ఆ ద్రాక్షావల్లికి గాడిద కట్టబడింది. ఆ కట్టబడిన గాడిదను యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని విప్పి తీసుకురమ్మన్నారు. అక్కడ కట్టబడింది గాడిద పిల్ల. అక్కడ కట్టబడిన గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆ గాడిదను విప్పి తీసుకుని వచ్చి ఆయన దాని మీద. గమనించండి, ఆ గాడిదను ఎవరు విప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారే విప్పాల. అందుకని ఎక్కడ కట్టారు? ద్రాక్షావల్లికి కట్టారు. ఆ ద్రాక్షావల్లి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకనే తల్లి వచ్చి, ప్రభు వచ్చిన తర్వాత మొట్టమొదట కానా వివాహంలో ఆయన చేసిన సూచక్రియ ఏమిటి? నీటిని ద్రాక్షారసంగా మార్చడం కదా. అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అన్నప్పుడు, అమ్మా నా సమయం ఎంతనో రాలేదన్నారు కదా. ఎందుకు రాలేదని ఇంతకుముందు వాక్యం చెప్పుకోండి. ఎందుకు రాలేదయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నీటిని ద్రాక్షారసంగా ఇక్కడ చేసి సాదృశ్యం చూపించారు, కానీ తాను శిలువ మరణానికి వెళ్ళబోయేటప్పుడు తన రక్తాన్ని ద్రాక్షారసపు గిన్నె ఎత్తుకొని ఇది నా రక్తము అన్నారు. అంటే ద్రాక్షారసాన్ని ప్రభువు రక్తములకు సాదృశ్యంగా ఇవ్వాలా. ఈ రోజు మనం తీసుకునే ఈ బల్ల యేసుక్రీస్తు ప్రభువు రక్తములకు సాదృశ్యమైన ద్రాక్షారసము. ద్రాక్ష తోట, ద్రాక్ష వనము, ద్రాక్ష రసము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. మీకు గుర్తుందా? మొట్టమొదటి చెట్టు ఒలీవ చెట్టు అని ఆదికాండంలో పావురపు తుప్పి తీసుకొచ్చింది అనుకున్నాం కదా. నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత మొట్టమొదట వాడు నాటిన తోట ద్రాక్ష తోట.
మొట్టమొదట ఒలీవ తోటేమో ఆ కొమ్మ తీసుకొచ్చింది పావురము. జలప్రలయం తర్వాత మొట్టమొదటి ద్రాక్ష తోట, మొట్టమొదటి వేయబడిన తోట ఏమిటాయి అంటే ద్రాక్ష తోట. ప్రియ సంగమా, ఒకదానికొకటి ఎంత ఇంటర్లింక్ ఉందో కదా, ఒకదానికొకటి కనిపించని అదృశ్యము దేవుడు దాచిపెట్టాడు. గమనించండి, సంతానవంతురాల్ని భాగ్యవంతురాలని, సంతానవంతురాలని ద్రాక్షవల్లితో పోలుస్తానని, నీ లోబిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ఫలించడానికి సంతానవతిని ద్రాక్షవల్లితో పోల్చారు. ప్రియ సంగమా, ఇది యేసు క్రీస్తు రక్తమునకు సాదృశ్యమైంది. నీ కొరకు నా కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోసి, ద్రాక్షలు 4 రకాలుగా ఉంటాయి. ఒకటి తెల్లగా ఉన్నట్టుండే లైట్ ఎల్లో కలర్ లో ఉండే ద్రాక్ష ఉంటది, ఒకటి లైట్ గ్రీన్ కలర్ లో ఉండే ద్రాక్ష ఉంటది, ఒకటి ఎరుపు కలర్ లో ఉండే ద్రాక్ష ఉంటది, ఇంకోటి నలుపు కలర్ లో ఉండే ద్రాక్ష ఉంటది. ఆ ద్రాక్ష రసాన్ని గానుగులో వేసి దానిని పిండినప్పుడు గమనించండి, కాళ్ళ కదా ఆకుపచ్చగా కూడా ఉంటది. ఆ గానుగులో వేసి తిప్పినప్పుడు ఎర్రగా యేసు రక్తము పట్టి ఇచ్చిన తన రక్తము వలె ఉన్నది. ఆ రక్తములో నీవు కడగబడాలా, ఆ ద్రాక్షల చెట్టుకు నీవు కట్టబడాలా. నువ్వు కట్టబడితేనే ప్రభు విప్పబడతాడు, ప్రభు విప్పుతాడు నేను. నువ్వు కట్టబడకపోతే, ఆ గిన్నెలో చేయి ముంచకపోతే ఆయన రక్షణ నీకు రాదు. మనం అనుకున్నాం కదా, తోట అనుకున్నాము, చెట్టు అనుకున్నాము, ఫలం అనుకున్నాము, పాపం అనుకున్నాము, మరణం అనుకున్నాము. ఈ పాపము మరణము నుండి ఈ ద్రాక్షల రసము, ద్రాక్షల రక్తము, యేసు రక్తము నిన్ను విడిపించి విమోచించకపోతే, ఈ గిన్నెలో చెయ్యి ముంచకపోతే నీవు ఫలింపని చెట్టు వలె ఉంటావు. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు 2 రకాలైన చెట్లు ఉంటాయి. ఒకటి ఫలించే చెట్టు, ఇంకోటి ఫలింపని చెట్టు. ఫలించే చెట్టు వృద్ధి చెందింది, ఫలింపని చెట్టు ప్రియ సంగమా అది శాపానికి పాపానికి గుర్తుగా ఉంటుంది. మొదటి ఒలీవ చెట్టు, 2 అంజూరపు చెట్టు, 3 ద్రాక్ష చెట్టు, 4వది చూసుకుందాం. చూడండి, 4వది చూసుకుందాము. 4వది ముండ్ల చెట్లు, గచ్చ పొదలు, దురదగొండ్లు. గమనించండి, దేవుడు సృష్టిని చేసినప్పుడు ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? అవేవి కూడా లేవు, అవేవి కూడా లేదు. ఎప్పుడు వచ్చినాయి అవన్నీ అంటే భూమికి శాపం వచ్చిన తరువాత. అంటే ఈ ముండ్ల చెట్లు, గచ్చ పొదలు, దొరదగొండ్లు ఇవన్నీ కూడా శాపానికి, పాపానికి, నాశనానికి గుర్తులు జ్ఞాపకం పెట్టుకోవాలా. మన జీవితంలో శాపగ్రస్తమైన ముండ్ల చెట్టు వంటివి, అంటే చేదైనవి మన జీవితంలో, ప్రభువునకు ఇష్టము కానివి, ప్రభువును గుచ్చేటువంటివి ముళ్ళు గాని, దురదగొండ్లు గాని, లేదా గచ్చ పొదలు లాంటి ఏవైనా మన జీవితంలో తలంపులు గాని, ఆలోచనలు గాని, క్రియలు గాని, చేష్టలు గాని, ప్రవర్తన గాని, నడవడిక గాని ఏదైనా ఉంటే అవి శాపానికి, పాపానికి, నాశనానికి గుర్తు. కాబట్టి అవి మనము తొలగించుకోవాలి. అవి తొలగించుకోకపోతే, ఇందాక చెప్పేమే, ఫలించే చెట్లు, ఫలించుట అంటే తిరిగి జన్మించుట. ఫలింపని చెట్లు అంటే పాపములోనే పుట్టి, పాపములోనే పెరిగి, పాపంలోనే చనిపోయే చెట్లు. పాపంలో చనిపోతే మనం నరకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్తామా? నీ కొరకు రక్తము చిందించి భూమికి దిగివచ్చి ప్రభు చేసిన కార్యము వ్యర్థమైంది కదా. గమనించండి, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే రక్షణ లేకపోతే అడవి వంటి లోకములో ఉన్నావు. రక్షణ ఉంటే తోట అంటే సంఘము, జ్ఞాపకం పెట్టుకోవాలి. తోట అంటే సంఘము. నువ్వు సంఘములో ఉండాలా, నువ్వు రక్షించబడి ఫలించే చెట్టుగా ఉండాలా. ప్రియ సంఘమా దేవుని బిడ్డలారా, ఇంకా గమనించినట్లయితే ఇంకా సింధూర వృక్షము ఉంది, మస్తకి వృక్షం ఉంది, దేవదారు వృక్షం ఉంది. అక్కడ చెప్పుకున్నాం, మనం గుర్చుకుందాం, మిగతా వచ్చేవారని చెప్పుకుందాం. గమనిస్తే సింధూర వృక్షము, టీల్ ట్రీ అంటారు దీన్ని ప్రియ సంగమా, లేదా ఇంగ్లీష్ లో ఓక్ ట్రీ అంటారు. కానీ గమనిస్తే ఎరుపు రంగు పువ్వులు కలిగింది ఈ సింధూర వృక్షము. ఎరుపు రంగు పువ్వులు కలిగి పెద్ద చెట్టుతో గుబురుగా ఉంటది. దీనితో కలప ఓడలు చేస్తారు, ఇంటికి కూడా దీన్ని వాడతారు. గమనిస్తే ఇది దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే సహవాసానికి గుర్తుగా ఉంది. ఒలీవ చెట్టేమో నిరీక్షణకి, సమాధానానికి, ఆదరణకు, పోషణకు, ఇది ప్రజలకు, దేవునికి ఉపయోగపడే చెట్టుగా ఉంది. అంజూరపు చెట్టు స్వస్థతకు గుర్తుగా ఉంది. అంత మాత్రమే కాదు, యోన జనాంగానికి గుర్తు. ద్రాక్ష చెట్టు ద్రాక్ష రసానికి, దేవుని ప్రభు రక్తానికి, విడుదలకు గుర్తుగా ఉంది. ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు, దొరదగొండ్లు శాపానికి, పాపానికి, నాశనానికి గుర్తుగా ఉంది. సరళ వృక్షము, అది సరళ సింధూర వృక్షము యేసుక్రీస్తు, ఆ ఎరుపు యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా ఉంది.
ఓడ అంటే నీటి మీద తేలుతూ ఒడ్డుకు చేర్చేది, నీటి మీద తేలుతూ ఒడ్డుకు చేర్చేది. ఇల్లు అంటే ప్రభు నామములో కట్టబడేది, ప్రభు చేత కట్టబడేది. మీకు గుర్తుందా, ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాము ఎక్కడ నివాసం వేసుకున్నాడు? వాగ్దాన దేశం వచ్చి షేకెమునకు బేతేలునకు మధ్య సింధూర వృక్షము దగ్గర, మోరేన సింధూర వృక్షము దగ్గర ఆయన గుడారము వేసుకున్నారంట. ఆదికాండం 12:6 ఉంటది, 18:1-2 ఉంటది. అక్కడ వేసుకుని ఒంటరిగా ఎండ వెళ్ళినప్పుడు, సింధూర వృక్షం కింద ఒంటరిగా ఎండ వెళ్ళినప్పుడు, ఎంత ఎండ, ఇప్పటికంటే ఇంకా ఎక్కువ ఎండ ఉండేది కదా. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు దేవుడు అబ్రహాము ఎద్దుకు దిగొచ్చి, నువ్వు దిగులు పడవాకు, నీ సంతానం కలగబోతున్నారని వాగ్దానం చేసింది. అక్కడే సింధూర వృక్షం దేనికి గుర్తుకొస్తుంది అంటే, ప్రియ సంగమా, సహవాసానికి. నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, నువ్వు దిగులుగా ఉన్నావేమో, నువ్వు కృంగిపోతా ఉన్నావేమో, నిన్ను పలకరించేవాడు లేకుండా, నువ్వు ఎదుగుతుంటే వరవ లేకుండా, నువ్వు ఫలిస్తుంటే నీ ఫలాలు త్రుచ్చివేయాలని చూసేవాడుగా ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నేను దిగి వచ్చాను అబ్రహాము ఎత్తుకొచ్చింది దిగా, నేను దిగి వచ్చాను. నీకు కొరత ఉంది కదా, నీకు కొరత ఉంది కదా, నీకు బాధ ఉంది కదా, నీకు కష్టం ఉంది కదా, ఏమి ఇస్తే ఏమి ఉపయోగమయ్యా? సంతానము లేని వాడిని అయిపోతున్నాను అబ్రహమాన్ని అన్నావు కదా, నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నా, నీతో సహవాసంలో ఉండబోతున్నాను, నిన్ను నా నిబంధనకు తీసుకుంటున్నాను, నీకు వాగ్దానం చేస్తున్నాను, నీకు సంతానం ఇచ్చి, నీ గర్భవాసంలో సంతానం ఇచ్చి నిన్ను నా స్నేహితునిగా చేసుకోబోతున్నానని. సహవాసానికి సింధూర వృక్షము గుర్తుగా ఉంది. మీకు గుర్తుందా? ఇదే ఇస్సాకు కొరకు రిబ్కాని సిద్ధపాటు చేసి తీసుకొని వస్తా ఉంటే రిబ్కా దాది చనిపోయింది. రిబ్కా వెంట వచ్చే దాన్ని చనిపోతే ఈ సింధూర వృక్షం దగ్గరే ఆమెను పాతి పెడతారు. ఈ సింధూర వృక్షం దగ్గరే యెహోషువ చెబుతారు, మీరెవరిని పూజిస్తారో తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని ఒక రాతిని, పెద్ద రాతిని నిలువబెట్టి సాక్షిగా పెడతాడు. అక్కడ మేము దేవుణ్ణి సేవిస్తాం, ప్రభువుని సేవిస్తామని యెహోషువ ఒక రాత్రి పెడతాడు. అంటే ఈ చెట్టును ఆశ్రయిస్తే, ఇది సిలువ చెట్టు అంటారు. దీని ఏమంటారంటే, ఇది సిలువ చెట్టే కాదు, అబ్రహాము చెట్టు అని అంటారు. 400 సంవత్సరాల పైన ఉన్నదంట ఈ చెట్టు. ప్రియ సంగమా, ఇది అబ్రహాము చెట్టు అని అరేబియా ప్రాంత వాసులంతా ఈ సింధూర వృక్షాన్ని అబ్రహాము చెట్టు అని పిలుస్తారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఎండిపోయిన నీ నా జీవితానికి, నిరాశ నిస్పృహ కలిగి ఉన్న నీ నా జీవితానికి ఏం బాధ లేదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ కొరకు నేను దిగి వచ్చి నీతో సహవాసం చేసి నీ సమస్యల్లో నుండి చేయబట్టి పైకి లేవనెత్తి నా రక్తముతో నేను నిన్ను కడతానని ప్రభు చెప్పిన చెట్టుకు సాదృశ్యంగా ఉంది. ప్రియ సంగమా, వచ్చే వారం మస్తకి వృక్షము, దేవదార వృక్షం గురించి చెప్పుకుందాం. మన జీవితాల్లో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకేం కలగజేస్తుందంటే, మనం గుర్తుపెట్టుకోవాలా, పాయింట్లుగా గుర్తుపెట్టుకోవాలా. వలివ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, దురదగొండ్లు, ముళ్ళు లేకపోతే అవి నాశనానికి, పాపానికి. లాస్ట్ లో సింధూర వృక్షము. ఇవి దేనికయ్యంటే నిరీక్షణకు, సమాధానానికి, మానవులకు, దేవులకు ఉపయోగపడటానికి, పరదేశులకు. అంత మాత్రమే కాదు, ఆదరణ కొరకు ఉండేది ఒలీవ చెట్టు. అంజూరపు చెట్టు స్వస్థతకు, సమాధానానికి ఉంటది. ద్రాక్ష చెట్టు, ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్టు దేవుని రక్తానికి, ప్రభు సహవాసానికి గుర్తుగా ఉన్నది. ముండ్లు గచ్చపదులు ఇవి పాపానికి, శాపానికి, నాశనానికి. అంటే నీలో ఇటువంటి ఉంటే తొలగించుకోమని, నువ్వు ఫలించాలి అని, దేవుని సంఘములో ఉండాలని, క్రీస్తు రక్తముతో కట్టబడాలని, క్రీస్తు చెట్టుతో నీవు అంటు కట్టబడాలని ఈ చెట్టు సంఘము, ఈ చెట్టు సంఘము, సహవాసము, తోట, దీనిలో ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మనం నిరీక్షణ లేకుండా బాధల్లో కృంగిపోతా ఉంటే సహవాసములోకి రా, సన్నిధిలోకి రా, ప్రభు నీడకు రా, ప్రభు చెట్టులోకి రా. ఆయన రక్తంలో కట్టబడు, ఆయన రక్తంలో కడుగు, ఆయన గిన్నెలో చేయవచ్చు. ఆయన సహవాస సమాధానంలో ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమేన్.